చూశారా అమ్మవారి మహిమ? ఎంత పెద్ద కష్టమైనా సరే మనసులో ఆ తల్లిని తలుచుకొని ఆ తల్లే దిక్కని స్మరిస్తే అంతా ఆ తల్లే చూసుకుంటుంది. కాని మీ విషయంలో సాయం చేసింది ఆ గుళ్ళో ఉన్న అమ్మవారే కాదమ్మా. ఇదిగో ఈ అమ్మాయి కూడా. మీకోసం అని చెప్పి అమ్మవారి మనసు కరిగేలాగా గంటలు మోగించి ఆవిడ శక్తి ఈ గంటల శబ్ద తరంగాలతో వచ్చి మిమ్మల్ని చేరాయమ్మా, మిమ్మల్ని దరికి చేర్చాయి. అన్నపూర్ణమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. మిగతా వాళ్లు కూడా వచ్చి ప్రారంభించొచ్చు. పంతులు గారు ఆగండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తీర్థం పాడైనట్టుంది. అది తీసుకోగానే నాకు మైకం వచ్చేసింది. మిగతా వాళ్ళకి ఆ తీర్థం ఇవ్వద్దు, మార్చండి. అలాగేనమ్మా. భక్తులందరూ అగ్నిగుండం దగ్గరికి పదండి. తొలి రోజే జాతర ఆపేస్తానన్నారు, ఆగలేదు. ఇప్పుడు ఈ జాతర ముగింపుకొచ్చేసింది కదా డాడీ. ఇంక మిగిలింది ఆ అఖండ జ్యోతిని తీసుకుని వెళ్ళి అమ్మవారి ముందు పెట్టి మలిహారతి ఇవ్వడమే. అలా చేస్తే ఇక జాతర పూర్తయిపోయినట్టే. కాదు, ఈ బాపినీడు చచ్చినట్టే. ఊరుకో బావా, ఇంత జరిగినా ఇంకా ఏదో చేసేస్తానని చెప్తున్నావు. నువ్వు చేయడానికి ఏముంది ఇక్కడ? ఏమనంటే చాలు, ఇలా సీరియస్ గా చూడడం, లేదంటే లాగి పెట్టి గుప్పాలు కొట్టడం. రే, ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు, కానీ ఎవరి ప్రాణమైనా పోవటానికి పట్టేది ఒక్క క్షణమేరా. కొందరిని చంపైనా జాతర ఆపాలి అనుకున్నాను, జరగలేదు. అది అమ్మవారి అనుగ్రహమో అన్నపూర్ణ అదృష్టమో తెలియదు, కానీ వ్రతం చెడినా ఫలితం దక్కాలి అంటారు. వ్రతం సరిగ్గా జరిగినా ఫలితం మాత్రం దక్కకూడదురా. దక్కనివ్వను. ఆ అఖండ దీపంతోనో మలిహారతితోనో ఈ జాతర పూర్తవదురా. ఆ చావు సహజంగా ఉంటుంది. ఏదో తప్పు చేయటం వల్ల ఆ అమ్మవారే ఆగ్రహించి తనే అన్నపూర్ణకి శిక్ష విధించినట్టు ఉంటుంది. అటు ఆ అన్నపూర్ణ కుటుంబానికి నా ప్రమేయం లేకుండా జరిపించిన ఈ అమ్మవారి జాతరకి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది.
కానీ మీ విషయంలో సాయం చేసింది ఇదిగో ఈ అమ్మాయి కూడా. ఇంకొకసారి వాళ్ళకి దగ్గరగా ఉన్నా, వాళ్ళకి దగ్గర వాళ్ళని చూసినా నిన్ను చంపి నేను చస్తాను. పద. వదినా వదినా వేద, ఏంటి వేద ఒక్కదానివే ఏం ఆలోచిస్తున్నావు? జరిగిన దాని గురించే కదా, అన్నపూర్ణ అత్తయ్య గురించే కదా. మా అత్తయ్య నిప్పుల గుండం మధ్యలో పడిపోతే అందరం ఆవిడ్ని కాపాడుకోవడానికి దగ్గరికి వెళ్తున్నా, ముట్టుకోవద్దని చెప్పి పంతులు గారు మాకు అడ్డుపడుతూ ఉంటే కళ్ళ ముందే ఆవిడ బాధపడుతున్నా చూస్తూ ఏమి చేయలేని పరిస్థితుల్లో మేమందరం నిలబడి ఉంటే నువ్వు వెళ్ళి ఆ అమ్మవారి ముందున్న గంటల్ని మోగించి ఆవిడ్ని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చావు. కన్న తల్లి కోసం కన్న బిడ్డ కదిలి వెళ్ళి అదంతా చేస్తున్నట్టు అనిపించింది వేద. తల్లి కోసం బిడ్డ పడే తపన నీ కళ్ళల్లో కనిపించింది వేద. ఆపు బావా. ఇక చాలు, ఆపు. ఆవిడ నిప్పుల గుండంలో పడిపోతే ఎందుకలా రియాక్ట్ అయ్యానో నాకు తెలీదు. ఆవిడ తిరిగి స్పృహలోకి వచ్చే వరకు పిచ్చిదాన్లాగా గుడి గంటని ఎందుకు మోగించానో నాకు తెలీదు. అంతటి ఉద్వేగం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఆవిడ ప్రమాదం నుంచి బయట పడింది అనగానే నాలో ఎప్పుడు లేని ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. కానీ ప్లీజ్ బావా, దయచేసి ఇంకెప్పుడు ఆవిడ్ని నన్ను తల్లి కూతురు అన్నట్టు మాట్లాడద్దు బావా. వేద, అవును బావా, మాట వరుసకు కూడా ఆవిడ నా తల్లి అని మా అమ్మ ముందు అనొద్దు బావా. ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆ మాట మీలో ఎవరి నోటు నుంచి విన్నా ఎవరిని నిందించలేక తనలో తాను కుమిలిపోతూ ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో నాకు తెలుసు బావా. మా అమ్మకు కానీ నాకు కానీ నేనంతా ఏ సహాయం చేయలేకపోయినా పర్లేదు బావా. కానీ అదే మాటను మాట్లాడి ఆవిడ్ని బాధ పెట్టొద్దు, ఆవిడతో కన్నీళ్లు పెట్టించొద్దు. ఈ లోకంలో అన్నీ నాకు ఎవరైనా మా అమ్మ తర్వాతే. నాకు సంబంధించినంత వరకు ఆ అన్నపూర్ణ మా నాన్నకు మొదటి భార్య, అంతే. నాకు మాత్రం అమ్మ కాదు, ఏమీ కాదు. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను బావా, దయచేసి ఇంకెప్పుడు ఈ మాట మాట్లాడొద్దు. మాట వరుసకు కూడా ఆవిడ్ని మా అమ్మ అని అనొద్దు బావా, ప్లీజ్. అన్నపూర్ణ అత్తయ్యకి కష్టం వస్తే అంతటి ఉద్వేగం ఎందుకు వచ్చిందో తెలియదు అన్నాం. ఆవిడ కష్టం నుంచి బయటపడింది అని తెలియగానే ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అన్నావు. నిజంగా నీకు తెలీదు, ఎందుకంటే నిజమేంటో నీకు తెలీదు. ఆవిడే నీ కన్న తల్లి అన్న నిజం నీకు తెలీదు. నీలో ప్రవహిస్తున్న ఆవిడ రక్తం తనని గుర్తుపట్టింది వేద. అందుకే ఆ ఉద్వేగం, అక్కడి నుంచే వచ్చింది ఆనందం. కన్న తల్లి అని తెలియక కన్న తల్లిని మాట వరసకు కూడా అమ్మ అనొద్దు అంటున్నావు. కానీ నిజం తెలిసే రోజు ఒకటి వస్తుంది వేద, వస్తుంది, రావాలి.
నిజం నీకు తెలియాలి. అప్పుడు నాకు మనశ్శాంతి, మా అత్తయ్యకి న్యాయం జరిగినట్టు. ఇదిగో మౌనంగా కూర్చొని వింటూ ఉండడం కాదు. ఈ బాధ్యత నీదే. తల్లిని బిడ్డని కలపాల్సిన బాధ్యత నీదే, గుర్తుంచుకో. అమ్మా, జాతరలో ఆఖరి ఘట్టం అఖండ జ్యోతి. మీ చేతుల మీదుగా వెలిగించిన అఖండ జ్యోతిని తీసుకెళ్లి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరికి చేర్చాలి. పోలేరమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం. బాబు వాయించండి. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. వేద, 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 అమ్మా వేద, వేద, అమ్మా వేద, రేయ్, వేద, రేయ్, ఆగ్రా. వేద, 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 అయ్యో, వేద, 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 అమ్మా వేద, 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 వేద. అమ్మా, మధ్యలో ఆపద్దమ్మా. అఖండ దీపం అమ్మవారికి చేరాలి. అమ్మవారి సన్నిధిలో ఎవ్వరికీ ఎలాంటి అపకారం జరగదమ్మా. ఆ అమ్మాయికి ఏం కాదు. అమ్మా వేద, మీరు కదలండి తల్లి. వేద, వెళ్ళదురా, వెళ్ళు, వేద, వెళ్ళండి అమ్మా. అమ్మా అమ్మవారికి చేరాలి. వెళ్ళండి అమ్మా. వేద, వేద, వేద. రండి తల్లి. ఓం శ్రీమన్నారాయణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. వేద, 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 వేద. వేద. అక్కడ పెట్టండి అమ్మా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహే చ పార్వతి ప్రణో దేవి సరస్వతి వాజే భిర్వాజినివతి ధీనాం యుత్రియవతు గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ వేద, 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 వేద. ఏంటలా చూస్తూ నిలబడ్డారు? పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేపండి, జాగ్రత్త. వేద, వేద. కత్తి అన్నపూర్ణ గుండెల్లో దిగబడుతుందనుకుంటే మధ్యలో ఈ పిల్లది అడ్డొచ్చిందేంటండి? దెబ్బ తల్లి కంటే పిల్లలకి తగిలితేనే బాధ ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా జరిగింది మాత్రం మనం అనుకున్నట్టుగానే జరిగింది. హాస్పిటల్లో ఆ వేద చనిపోతే మనకొక శత్రువు చచ్చినట్టే. అప్పుడందరికీ పరమ శత్రువైనా ఆ అన్నపూర్ణ బతికున్న చచ్చినట్టే.
వేద అమ్మ వేద 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 డాక్టర్ డాక్టర్ అయ్యో భగవంతుడా అమ్మ వేద 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 డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెండ్? కత్తి గుచ్చుకుంది డాక్టర్, చూడండి. చాలా బ్లడ్ పోయింది. కండిషన్ క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. బ్లడ్ పోయిందా? సిస్టర్, లోపలికి తీసుకురండి. మీరు ఆగండి. మీరంతా ఇక్కడే ఉండండి. తీసుకుపోదండి. అయ్యో నా బిడ్డ దానికి ఏమీ కాదే, నువ్వు ఊరుకో. వేదాకి అమ్మా ఎందుకు ఇలా జరిగింది? పోతురాజు పూనకం వచ్చిన వాళ్ళలాగా ముందు వెనక చూసుకోకుండా ఊగిపోవడం వల్ల కత్తొచ్చి దాన్ని గుచ్చుకుంది. నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందంటారా? అంటే కావాలని చేశారేమో. కావాలని చేశారా? వేదని చంపాల్సిన అవసరం ఎవరికుందత్తయ్య? అవునొదినా, వదనకు కానీ దానికి కానీ ప్రాణాలు తీసేంత శత్రువులు ఎవరున్నారు? లేరనుకుని ఎందుకు అనుకోవాలక్క? ఆ చైర్మన్ మనతో పాటే గుళ్ళోనే ఉన్నాడు కదా. వాడికి మన కుటుంబం అంటే పడదు కదా. అంజీ, అతనికి మనకి విరోధం ఉండొచ్చు. అయినంత మాత్రాన అతని గురించి ఇంత దారుణంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. అతనెప్పుడూ మన మీద గెలవాలనుకున్నాడు, కానీ ప్రాణాలు తీయాలనుకోలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నాకనిపిస్తుంది.